హలో సార్ ఆంధ్రజ్యోతి అండి. హలో హలో సార్ ఆంధ్రజ్యోతి అండి. అవునండి, చెప్పండి. సార్ అదే నిన్న ఫోన్ చేశాను కదా, 5:30 తర్వాత జర్నలిస్ట్ అవైలబుల్ ఉంటారన్నారు. దేని గురించి అండి? సార్ నేను ఫోన్ చేశాను కదా సార్, ఒకసారి జర్నలిస్ట్ ఒకసారి మాట్లాడడానికి వస్తున్నాము అని చెప్పి. ఎక్కడ? 5:30 తర్వాత వస్తారు అన్నారు. నేను ఉంటుంది అమీర్పేటలో సార్. అమీర్పేట. ఒక నిమిషం. హలో ఒక సెకండ్ సార్, లైన్లో ఉండండి. ఎందువల్ల అండి అమీర్పేటలో కూర్చున్నట్టున్నారు? నైన్ త్రీ హలో ఒక నిమిషం పని చేస్తాను. హలో చెప్పండి. 93 4824 69. సార్ అమీర్పేట అసలు ఏరియాను కూడా వాళ్ళు చూడడం ఏమిటి? ఏరియా చాగంటి భిక్షపతి. మీరు మాట్లాడండి. అమీర్పేట అలాగే ఇష్యూస్ అక్కడ జర్నలిస్ట్ కాలనీస్ లో వస్తున్నాయి. మరి అక్కడ జర్నలిస్ట్ వేరే చూస్తారంటే మరి వేరే మళ్ళీ నెంబర్ ఇవ్వాలి కదా. జర్నలిస్ట్ కాలనీ అంటే ఇక్కడ ఇప్పుడు ఆఫీస్ ఉన్నది జర్నలిస్ట్ కాలనీ వస్తుందండి. జర్నలిస్ట్ కాలనీ అంటే మీరు ఎన్టీవీ దగ్గర జర్నలిస్ట్ కాలనీ ఎందుకు వస్తుంది? ఎన్టీవీ దగ్గర కదా మీరు అన్నది నిన్న జరిగిందని. అవునండి, అక్కడే జరిగింది. మరి జర్నలిస్ట్ కాలనీ ఎందుకు వస్తుంది సార్? అది ఇక్కడ ఉందండి. ఇది వేరే కాలనీ, అది వేరే కాలనీ. అంటే ఆన్లైన్ లో చూపించింది, నాకు అక్కడే అడ్రస్ చూపిస్తుంది. జర్నలిస్ట్ కాలనీ చూపిస్తుంది. మీరు ఒకసారి మాట్లాడండి అమీర్పేట. నేను కాల్ చేసి మాట్లాడు. ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అండి. హలో హలో సార్, జర్నలిస్ట్ గారండి ఆంధ్రజ్యోతికి? సార్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ గారండి? జగదీశ్వర్ కాదు, జర్నలిస్ట్. జర్నలిస్ట్. సార్ ఎక్కడ ఉంటారు మీరు? నేను బాలనగర్లో ఉంటా. అదే అమీర్పేటలో ఉంటారంటే మీ నెంబర్ ఇచ్చారనమాట. మిమ్మల్ని ఒకసారి కలుద్దాం అని చెప్పి ఫోన్ చేశాను. ఏమున్నాయి బ్రదర్? ఏదండి? ఏం విశేషం అంట? విశేషం ఏం లేదండి. నిన్న జర్నలిస్ట్ కాలనీ వైపు వెళ్తున్నప్పుడు చిన్న ఇష్యూ అయిందనమాట ఎన్టీవీ దగ్గర. జర్నలిస్ట్ కాలనీ ఇక్కడ హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీ ఉంది కదా, అవును. ఆ రోడ్ లో వెళ్తున్నప్పుడు చిన్న ఇష్యూ అయింది ఎన్టీవీ దగ్గర. అది ఒకసారి మీతో మాట్లాడతాం కదా అని. ఏరియా నాకు రాదు కదా. రావడం కాదులేండి, మమ్మల్ని జస్ట్ మీతో మాట్లాడదాం యాజ్ ఎ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా. అసలు పెద్ద గొడవ అయింది ఆ ఏరియాలోని. అసలు ఏంటిది, మరోరో లొకేషన్ కూడా వెళ్ళలేకపోతున్నాం అక్కడికి, జర్నలిస్ట్ కాలేజీలోకి. అది మీకేం ఐడియా ఉంటుంది కదా, యాజ్ ఎ జర్నలిస్ట్ గా ఏం జరుగుతుందని మీకేం చెప్తారు కదా, కలుద్దాం మమ్మల్ని ఒకసారి. మనకు దాని మీద పెద్ద అవగాహన లేదు బ్రదర్. అదేం సార్, జర్నలిస్ట్ అంటున్నారు, మరి మీకు అవగాహన లేదంటున్నారు. జర్నలిస్ట్ అయితే ఎక్కడో ఏరియాలో జరిగేదాన్ని మనం ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తాం? నా అమీర్పేట, సనత్ నగర్ అయితే నేను చూస్తా. అలా కాదు సార్, అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది ఎక్కడ ఏం జరుగుతుంది అనే విషయం కూడా మీకు ఐడియా ఉండాలి కదా యాజ్ ఎ జర్నలిస్ట్ గా. ఏరియాలోనే ఇండియాలో ఏమవుతుందో, లేకపోతే మోదీ గారు ఏం చేస్తున్నారో, లేకపోతే మీ కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు, లేకపోతే కనీసం రేవంత్ రెడ్డి గారు సీఎం గా ఉన్నారు అతను ఏం చేస్తున్నారు, లేకపోతే డీసీఎం గా బట్టి విక్రమార్క గారు అసలు ఏం మనకు ఐడియా ఉండాలి కదా సార్. మీరు మీ ఏరియా ఓటే చూస్తారంటున్నారు. అసలు అంటే మీకు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్, ఒకసారి మిమ్మల్ని కలుద్దాం ఇంకేం లేదు, జస్ట్ కలిస్తే ఏమైంది మీకు? ప్రస్తుతం అందుబాటులో లేరు నీకు. ఎప్పుడు ఉంటారు? మా వరంగల్ మా అన్న కొడుకు చనిపోతే వచ్చినాం మేము. ఓకే, రేపు అవైలబుల్ ఉంటారా సార్? రేపు కాదు, ఎల్లుండి అయితే ఉంటా. ఏ టైంలో ఉంటారు ఎల్లుండి? సండే. ఇక టైమింగ్ అంటే ఏముంటుంది, వచ్చి పోతూనే ఉంటాం అక్కడ. అయితే మార్నింగ్ ఒకసారి కాల్ చేయమంటారు 9:30 ఆ టైంలో? అసలు ఏంది నీ బాధ ఏంది చెప్పు అసలు. బాధగా అసలు కలవడానికి మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నా నాకు అర్థం కాదు అసలు. దేనికి కలుస్తావు? విషయం ఏందో చెప్పాలి కదా నువ్వు. విషయం కాదు సార్, అసలు పెద్ద గొడవలు అవుతున్నాయి, మాకు చాలా ఎక్కువ ఉంది మీ ఊర్లో. ఆ ఏరియా రిపోర్టర్ ఎవరు కావాలంటే నేను ఇస్తాను నెంబర్, వాళ్ళతో మాట్లాడుకో. పోనివ్వండి.
చూసి చెప్తాలే నేను. చూసి చెప్పండి సార్. ఇప్పుడు ఇస్తాను మళ్ళీ చూసి చెప్తానంటున్నారు. ఫోన్ పెట్టే. అదే సార్ కుంప మునిగింది. మనకు వాతావరణ కేంద్రం నుంచి అందాల్సిన రిపోర్ట్ ఇంకా అందలేదు. ఇప్పుడు ఎలా సార్? కొత్తగా వచ్చావు కదా, మన సంగతి నీకు తెలియట్లేదు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీదే మనం వాతావరణ శాఖ వారు ఇచ్చిన రిపోర్ట్ చదువుకుంటానే గానీ వాతావరణాన్ని నేను కంట్రోల్ చేయను కదా. అది మీరు అర్థం చేసుకుంటే మంచిది. తర్వాత ఫోన్ చేయండి. ఓకే, క్యాచ్. సార్ సార్ కుంప మునిగింది. మనకు వాతావరణ కేంద్రం నుంచి అందాల్సిన రిపోర్ట్ ఇంకా అందలేదు. ఇప్పుడు ఎలా సార్? కొత్తగా వచ్చావు కదా, మన సంగతి నీకు తెలియట్లేదు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీదే మనం ఆధారపడతామా? ఒక వేలు పట్టుకో, చూపుడు వేలు. వర్షం రాదు పో. ఎస్